హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఈరోజు మా అన్నపూర్ణని ఊరికి తీసుకెళ్తున్నామండి. అంటే అమ్మాయి కుక్కర్ వల్ల మొహం కాలిందని చెప్పాను కదా, మా ఊర్లో ఉంది కొండాగుంట్లో. సో ఈరోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం అన్నమాట. అందుకోసమని మా మాధవి ఇలా మంచిగా రెడీ అయితే కలర్ఫుల్ శారీలో కొన్ని ఫోటోలు తీస్తున్నాను ఆమెని. మేము ఊరు వెళ్తున్నాం, బాయ్. చూడటానికి వచ్చారే. చెప్తాపా. చెప్పులు వేసుకుంటా అక్క. వస్తుంది పండి, మేము వస్తున్నాం పండి. ఇదిగోండి ఆటో ఎక్కేసాము, అందరం వెళ్తున్నామండి. నేను, మా మంగమ్మ, మా లహరి, మా రేవంత్ కాదు ప్రదీపు, అందరం వెళ్తున్నాం అన్నమాట. ఆ అమ్మాయిని వదిలేసి ఈవినింగ్ వరకు అక్కడే ఉండేసి ఈవినింగ్ వద్దామని ఇలా అందరం బయలుదేరాము. ఇక్కడ వస్తూ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరకు వచ్చామన్నమాట. మా అన్నపూర్ణ వర్క్కి వెళ్తుందండి. ఆ అమ్మాయికి లీవుల కోసమని ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో చూపిస్తేనే కదా వాళ్ళు లీవులు రాస్తారు. సో అందుకోసమని ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఆగామన్నమాట. ఆగి ఒకేసారి చూపించుకొని అప్పుడు బయలుదేరాము. ఇక్కడ మా అన్నపూర్ణ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో ఇదిగో ఇక్కడ చిల్లకూరులో ట్రాఫిక్ జామ్ అయిందండి. కొంచెము అక్కడ ముందు ఏదో ఉంది, అదే ఏంటో అది జేసీపీనో ఏదో వెళ్తుందన్నమాట. మరి అక్కడ పని చేస్తుందో వెళ్తుందో అది అడ్డం చేరిపోయింది. అక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది. చిల్లకూరు దాటుతానే మా అన్నపూర్ణ వాళ్ళ ఊరండి, దివిపాళ్ళు అని దగ్గరే. ఇదిగో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈ బ్రిడ్జి దాటుతానే మా అన్నపూర్ణ వాళ్ళ ఇల్లు వస్తుంది అన్నమాట. రోడ్లోనే దగ్గరే. ఇంతకు ముందు లేదండి, ఇది కొత్తగా కట్టారు. 1 ఇయర్ అవుతుందో ఏమో. ఈ అండర్ బ్రిడ్జి లాగా, అంటే రైల్వే గేట్కి దీనిపైన ట్రైన్ ట్రాక్ ఉంటుంది. సో అదిగో వర్షం కూడా వచ్చింది కదా, అప్పుడు వాటర్ కూడా బురదగా ఉన్నాయి కదా. ఇదిగో టర్నర్ లాగా అన్నమాట. చూసారా లోపల నుంచి. కట్ చేస్తే ఇక్కడ వచ్చేసామండి మా అన్నపూర్ణ వాళ్ళ ఊరికి. ఎదుగో మా అన్నపూర్ణ వాళ్ళ అత్త అన్నమాట. ఎప్పుడెప్పుడు వస్తారనా చూస్తున్నాను మనవరాలు మనవడు. ఇక వెళ్ళగానే అప్పుడు 12 అలా అవుతుందండి మేము వెళ్ళేటప్పటికి. ఇక వంటలు చేసేదానికి ప్రిపేర్ అవుతున్నారన్నమాట. అలాగే వంటల కన్నా ముందు కొన్ని టీ పెట్టుకున్నాము. ఆ టైంలో టీ తాగేవాళ్ళం చాలామంది మేము ఉన్నాము. మా మంగమ్మకి, అలాగే ఇదిగో లహరికి టీ ఎనీ టైము టీ ఎప్పుడు ఇచ్చినా తాగుతుందండి మా లహరి కూడా. లహరి, మంగమ్మ, ప్రదీప్ వాళ్ళ ముగ్గురికి టీ పిచ్చే. వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ వాళ్ళు 4 మెంబర్స్ ఉంటే వాళ్ళ నాన్నతో సహా అన్నం లేకపోయినా ఉంటారు, కానీ టీ లేకపోతే ఉండరు అన్నమాట. ఇక ఎలాగో వంటలు చేసేటప్పటికి లేట్ అవుతుందని కాస్త టీ పెట్టేయమని చెప్తున్నారు ముందుగా. మా బాను కూడా భలే పని చేస్తుందండి. వాళ్ళ అమ్మకి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అన్ని పనులు చేస్తుంది మా బాను. అటు చదువులోనూ ఫస్టే, అటు పనులు కూడా అన్ని పనులు చేస్తుందండి. తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉంది. వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ అత్తమ్మకి హెల్ప్ చేస్తూనే ఉంది మా మాధవికి వంటల్లో. అంటే మిక్సీ పట్టేయడం అయితేమే అన్నీ ఏది కావాలో అది హెల్ప్ చేస్తూనే ఉందన్నమాట, విసిగించుకోకుండా. అంటే కొంతమంది పిల్లలు చేయలేరు కదా, సో కొంతమంది బాగా పనులు చేస్తారన్నమాట. సో అలాంటి వాళ్ళల్లో మా బాను కూడా అన్నమాట. మా ఫ్యామిలీలో టైం వచ్చి 12 కదండి. ఇప్పుడు టీ పెట్టుకొని తాగుతున్నాం మేము. అన్నం చూడుతుంది. సరే అన్నం వేసి దాంట్లో మిరియాల పొడి అంటే ఎట్లా వేసినా కొత్తిమీర పుదీనా వేసా. ఫోన్ చేస్తాను. ఇదిగో ఇవేమో మా బాను ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నదంట. అది అమ్మాయికి టైట్ అయిపోయిందేనో ఏమో మా లహరిని తీసుకోమంటుంది. ఒక్కసారి కూడా వేసుకోలేదంట. 2000 రూపాయలు ఏమనంటండి ఆ స్కర్ట్ వచ్చి. ఇదిగో మా మాధవి అయితే పెట్టుకొని చూసేస్తుంది. మా మాధవి నేను వేసుకుంటాను చూద్దామని అంటుంది, కానీ దానికి పట్టడం లే బ్లౌజు. అంటే ఇది పడుతుందేమో కానీ బ్లౌజు పట్టదు కదా. సో వేసుకొని ట్రై చేయాలనుకున్నది, ఇక అది పట్టకపోయే లోపల వదిలేసింది.
ఇదిగో ఇక్కడ మా లహరి పెట్టుకొని చూస్తుంది. దానికేమో బ్లౌజ్ లూజు, అది కాక ఎల్లో కలర్ అంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ అమ్మకి కూడా అస్సలు మెయిన్ వాళ్ళ అమ్మకి అస్సలు నచ్చదు. సో ఇదిగో పెట్టుకొని చూస్తుంది అన్నమాట. ఆ పిల్లకి సరిపోతుంది బ్లౌజ్ లూజే, కానీ కొంచెం పట్టించుకుంటే మంచిగా సరిపోద్ది. వాళ్ళ అమ్మకి అస్సలు ఎల్లో అంటే అసలు నచ్చదండి. ఎల్లో దట్టి పిల్లో అంటారే, సో అలా నాకు కూడా ఎల్లో నచ్చదండి. ఇదిగో ఇంట్లో ఏదో ఉంటే వీళ్ళు ఇది తినేస్తున్నారు, ఏదో సోమ్ పాపిడినో ఏదో. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఈ చెక్కలు కావాలన్నారన్నమాట షాప్లో, అంటే అంగట్లో ఉంటాయి కదా లోకల్ షాపులలో ఊర్లో. అది ఎంత 25 రూపాయలు ఏమో అన్నారు. సరే తేపంటారు అని చెప్పేసి తెప్పించానన్నమాట. ఇక అన్నం అయ్యే ముందు ఇవన్నీ మేసేస్తున్నారన్నమాట. తలా 2 తినేస్తున్నారు. ఆ చెక్కలు అయితే బాగున్నాయండి, టేస్ట్ భలే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక్కడ త్వరగా వంటలు కూడా వచ్చేసినాయండి. ఇదిగోండి బిర్యానీ అన్నమాట. ఉడకద్దా ఇంకొంచెం? అడుగు అంటుందా? అడుగు అసలు అంతలా అన్నం ఇది అవుతుంది. నేనే అవుతుంది అయితే మూత పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఇంకా ఉడికిపోద్ది. అడుగుని అంటకూడదు. ఇది ఎట్ట పెడతారు కదమ్మా ఈ ఇదిగోండి చక్క అయిపోయినాయండి వంటలు కూడా. 1:30 కల్లా అయిపోయినాయి అన్నమాట. వైట్ రైస్, అలాగే కొంచెం బిర్యానీ, ఇదేమో రైతా, కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నారు, అలాగే చికెన్ కర్రీ, అదేంటి కాకరకాయ ఫ్రై అండి. అంటే మా అన్నపూర్ణ చికెన్ వద్దులేనని కాకరకాయ ఫ్రై, అలాగే కొద్దిగా ఊరగాయ కూడా ఉందన్నమాట. ఆ అమ్మాయి కోసం కాకరకాయ ఫ్రై చేసాము. కానీ చికెన్ తినచ్చలే, చేపలు అయితే తినకూడదు అంటారేమో. కొద్దిగా ఒక మొక్కే తిన్నదన్నమాట. ఎందుకు వచ్చిన భయం అని ఎక్కువ పెట్టలేదు. సో అంటే ఆ గాయం కొంచెం మానలేదన్నమాట. పుండు వెనకాల వీపు ముఖం మీద ఏమో మాడింది, సో వెనకాల మాడలేదు. చికెన్ తింటే ఏం కాదు, కానీ చేపలు అయితే తినకూడదు అంటారు. అయినా కొంచెం భయానికి కొద్దిగా ఒక మొక్క ఏమో వేసుకున్నది. ఆ తర్వాత ఇదిగో చూసారా, మేము పేషెంట్ని తీసుకొచ్చి ఇలా బిర్యానీలు చేసుకొని పార్టీలాగా చేసుకుంటున్నాం కదా, విందు భోజనం లాగా కాదండి. అంటే మా భాను వాళ్ళు ఇంతకుముందు వీక్లీ మామూలుగా ఇలా బిర్యానీ చేసేసుకునే వాళ్ళంట మాటికి. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇక కొద్ది రోజులు ఇక వంట దగ్గరికి వెళ్ళదు, మా భానునే చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం వెనకాల మాడలేదన్నమాట, పుండు మొహం మీద అయితే మాడింది కానీ వెనకాల మాడలేదు. ఇక మళ్ళీ ఎప్పుడు చేసుకుంటారో ఏమో, కొంచెం మాడే వరకు అని ఆ రోజు ఇదిగో బాస్మతి రైస్ అవన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట. అందుకోసం ఆ రోజు పిల్లలకి అంటే ఒకేసారి చేసి పెట్టేయండి అక్క అని చెప్పింది. సో అందుకోసం అందరం ఉన్నాం కదా, చేసేయండి, మళ్ళీ ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు చేసుకోరు కదా వాళ్ళు అని చెప్పి ఆ రోజు ఇలా విందు భోజనం లాగా చేసుకొని తినేస్తున్నామండి. ఇదిగో ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి మా అన్నపూర్ణకి గాయాలన్నీ మానిపోయాయండి. ఇప్పుడు ఫైన్ అన్నమాట, బాగానే ఉంది, అంతా సెట్ అయిపోయింది. ఆ మరకలు అయితే ఉంటాయి, ఇంకా కొన్ని రోజులు ఇప్పుడే క్రమేణా తగ్గుతాయి. ఆ బ్లాక్నెస్ మరకలు ఉంటాయి కదా, సో అవి తగ్గడానికి టైం పడుతుంది. మిగతా అంతా గాయాలంతా మాత్రం పచ్చి అవంతా ఏం లేదు, మొత్తం మాడిపోయింది. ఆ రోజైతే కర్రీను అలాగే రైసు భలే కుదిరేయండి, భలే టేస్టీగా వచ్చాయి. అంటే నేను ఒక్కొక్కసారి ఊర్లలో చికెన్ కర్రీ తినను, ఎందుకంటే కొంచెం ముక్క తెల్లగా ఉండింది అనుకోండి, నాకు నచ్చదన్నమాట. సో ఆ రోజు మా మాధవి దగ్గర మసాలాలు అన్నీ బాగా పట్టించాను, బాగా వేయి అని చెప్పాను. అందరికీ భలే నచ్చేసింది, ఫ్లేవర్ఫుల్గా భలే ఉండిందన్నమాట కర్రీ కూడా. అందుకే ఆ రోజు కొంచెం బాగానే కర్రీ తిన్నాను అన్నమాట. అన్నం కూడా కొంచెం ఎక్కువే తిన్నానండి. ఇదిగో ఇలా మంచిగా ఇదే నా ప్లేటు. ఆ రోజు ఇక కూర్చొని అందరం మంచిగా తిన్నామన్నమాట. ఏది వదలకుండా అన్నీ వేసుకొని తిన్నానండి. అంటే పెరుగు తినను, పెరుగు ఒకటి తప్ప. లాస్ట్కి ఊరగాయ కూడా టేస్ట్ చేశాను, అలాగే కాకరకాయ, ఊరగాయ అన్నీ తినేసాను అన్నమాట. అంటే మళ్ళీ వైట్ రైస్ వేసుకోలేదు, సో ఈ ఫ్లేవర్ రైస్లోనే మొత్తం తినేసాను అన్నమాట. ఇదిగో ఇక్కడ కొంతమంది ఏమో పైన కూర్చున్నారు, కొంతమంది ఏమో కింద కూర్చొని వాళ్ళేమో టీవీ చూస్తూ తింటున్నారన్నమాట. ఇదిగో ఇక్కడ ఫుల్గా తిన్న తర్వాత థమ్స్అప్ తాగామండి. అంటే థమ్స్అప్ తాగితే భలే అరిగిపోద్దండి నాకు మాత్రం. అందుకే అందరూ బిర్యానీలో అవి తినేటప్పుడు థమ్స్అప్ పెట్టుకుంటారు, అందుకే అనుకుంటా. ఇదిగో ఇక్కడ అన్నాలు తినేసాము, అలాగే థమ్స్అప్లు తాగేసి ఇక గుడి ఉందంటే, అక్కడ వీరభద్రస్వామి గుడి ఉందంటే దాన్ని చూడడానికి వెళ్ళాము. అంటే దగ్గరేనండి, నేను ఎప్పుడు అనుకుంటాను ఆ గుడి దగ్గరికి వెళ్దామని, కానీ నేను ఒక్కదాన్ని వెళ్తాను కాబట్టి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదన్నమాట. సో ఈరోజు మా వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇక అందరం కలుసుకొని అక్కడికి వెళ్ళామన్నమాట. ఇదిగో అక్కడికే వెళ్తూ ఉన్నాము.
ఇక్కడైతే మరి రైల్వే ట్రాక్ ఇళ్ళ పక్కనే ఉంటుందండి. ఏమి అడ్డమో అలాంటిది ఏమి ఉండదన్నమాట. ఇలా ఇంటి పక్కనే ట్రాక్ ఉంటుంది, ఇళ్ళ పక్కనే ట్రాక్ ఉంటుంది, ఏముండదు. మళ్ళీ అడ్డము గోడ కానీ బ్రిడ్జి కానీ అలాంటిది ఏమి ఉండదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈజీగా ఆత్మహత్యలు చేసేసుకుంటారండి. అంటే ఏమి అడ్డమో ఏం లేదు కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఈజీగా వెళ్ళి పడిపోతుంటారు అన్నమాట ట్రైన్ల కింద. ఇంతకుముందు అయితే చాలా జరిగి ఉన్నాయండి. అయ్యో అనిపించేదన్నమాట. ఇలా అడ్డం ఏం లేకపోయే లోపల చాలా ఈజీగా చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక 4 సంవత్సరాల నుంచి కొద్దిగా తగ్గినట్టే అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే మాటికి ఏవైనా అట్లాగే పడిపోతాయి ఇలా అడ్డం లేనందువల్ల, బర్రెలు కానీ అలాగా. సో ఇక్కడ చాలా ఈజీగా ఆత్మహత్యలు చేసుకుంటారన్నమాట. ఇదిగో ఈ గుడి లోపలికి వెళ్తున్నాము, చూసారా? ఒక చెట్టు కూడా ఉందండి బయట, పెద్ద చెట్టు బాగుంది. అందరూ కొంతమంది వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. చల్లగా ఉంది కాబట్టి చెట్టు, అంటే బయటనే గుడి బయటనే చాలా పెద్ద చెట్టు ఉంది. అంటే గుడి లోపల చెట్టు, గుడి లోపల కూడా ఉంది, గుడి బయట కూడా పెద్ద చెట్టు బాగుందండి చల్లగా. సో ఇక్కడ గుడిలోకి వచ్చాం కదా, గుడి లోపలికి వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి, అయ్యో ఈరోజు నాన్ వెజ్ తిన్నాం కదా, గుడి లోపలికి రాకూడదేమో అని చెప్పేసి అదే చెప్తున్నాను అక్కడ మా బానుకి. బాను గుడి లోపలికి రాకూడదు కదమ్మా అని అసలు మర్చిపోయాను. అయినా మా బాను చెప్తుంది, పెద్దమ్మ అందరూ వచ్చేస్తారు తిని కూడా, కానీ ఆంజనేయ స్వామిని, ఇదిగో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, దాన్ని మాత్రం ముట్టుకోరు అని చెప్తుంది. అయినా వద్దులే పాప అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళకుండా గుడి లోపలికి, సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తిరుక్కొని పైన తిరుక్కొని బయట వచ్చేసామన్నమాట. గుడికి అటుపక్క ఏదో ఫామ్ లాగా కూడా ఉందండి. అంటే చెట్లు అన్నీ భలే ఉన్నాయి, గ్రీనరీ చాలా బాగుందన్నమాట. బాదం పప్పు, బాదం పప్పు ఎండ పెడుతుంది. బాదం చెట్టేనమ్మా ఇది. అవునా? అవునా కాదనుకుంటానే, పీచుకుంటుంది అది కదా మాధవి బాదం పప్పు చేపించారు నా దగ్గర. ఇక్కడ అత్త కోడళ్ళు ముగ్గురు కలిసి ఫోటోలు దిగేస్తున్నారన్నమాట. మా మాధవి అయితే బాగా తీయాలి, శారీ కలర్ఫుల్గా ఉంది, నేను మా ఆయనకు చూపించాలి అంటుంది మా మాధవి. రైల్వే ట్రాక్ ఇదంతా దగ్గరే, గూడూరు ఇటే వెళ్ళిపోతారు రైలు. ఇదిగో నేరుగా ఇటే వెళ్ళిపోయేది. అప్పుడు పాలెత్తుకొని ఇట్టే వెళ్ళిపోయేది కదా మీ నానమ్మ. అవును, ఈ రైల్వే ట్రాక్ మీదనే వెళ్ళిపోయేది తెలుసా అక్కడికి. చూసేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ తిరిగి. చాలా జరుగుతుంటాయి ఇక్కడ. ఇది అదేనండి ఇల్లు కూడా. ఇక్కడ మేము గుడి దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి ఇక్కడ చల్లగా వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట, నీళ్ళు వస్తూ ఉన్నాయి కుళాయిల్లో. సో అవి పడుతున్నారు, చల్లగా ఉన్నాయన్నమాట. ఎండకు పోయి వచ్చాం కదా, చల్లగా ముఖం కడుక్కున్నాను అన్నమాట, ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ స్నాక్కి ఇదిగో పానీపూరీలు చేసుకుంటున్నాం అన్నమాట. పానీపూరి ప్యాకెట్ ఉందక్క, చేసుకొని తినేసి వెళ్ళండి అని చెప్పి అన్నదన్నమాట మా అన్నపూర్ణ. సో అందుకోసం ఇదిగోండి ఇక్కడ పానీపూరీలు చేసేస్తుంది. ఇక్కడ పూరీలు అయితే మా మాధవి చేసేస్తుంది, అవి స్టోర్వే కాబట్టి చేసేస్తుంది. పానీ మాత్రం రాదన్నమాట వాళ్ళకి. సో పానీ మాత్రం నేనే తయారు చేస్తాను అన్నమాట. ఇక్కడ పూరీలు చేసుకొని తర్వాత టీలు తాగేసి తర్వాత పానీ చేసుకున్నామండి. ఫస్ట్ టైం అన్నమాట నేను కూడా పానీ చేయడం. అంటే పానీపూరి అందరూ చాలా బాగా ఇష్టపడతారు కదా, ఏమోనండి నాకు పెద్దగా ఏముందలే అనుకుంటాను అన్నమాట. అంటే పెద్దగా తినాలి అనిపించదు, కానీ ఒక్కసారి తింటే తినాలనిపిస్తుంది, కానీ అది తినాలి అని దాని మీద ఇంట్రెస్ట్గా పోదన్నమాట ఏమో. సో అందుకు అందరూ పానీపూరి అంటే అబ్బా అని కొంచెం ఏదో ఫీల్ ఉంటుంది కదా. సో నాకు మాత్రం ఆ ఫీల్ రాదండి, కానీ ఆ రోజు మాత్రం తిన్నాను కదా, ఎప్పుడైనా చేసుకుందాము మనం కూడా, ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు అని అనిపించింది అనమాట. అంటే పానీపూరి అయితే ఇలా పానీపూరి తింటాను, కానీ మసాలా పూరి అంటే పెద్దగా బఠానీలు వేస్తారు చూడండి ఎక్కువ. ఆ బఠానీల పూరీలు అయితే నేను తినలేనండి, ఎందుకంటే ఆ బఠానీ తింటేనే నాకు ఏదో గ్యాస్ ఫీలింగ్ వస్తుంది అనమాట, అంటే ఎసిడిటీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. సో అందుకే మసాలా బఠానీ పూరి అంటారే, ఆ బఠానీని అవాయిడ్ చేస్తాను. ఇదిగో ఇక్కడ పానీ కూడా రెడీ చేసాను అనమాట. స్టార్టింగ్ నేనే అన్నమాట. దీంట్లో 2 ఆనియన్స్ కొద్దిగా
బోడీ నేనే చేస్తున్నా. బాగా వచ్చింది అక్కమ్మా చదమ్మా. పుల్లగా ఉన్నాయి. నీళ్ళు బస్సు ఉప్పియాల పుల్లగా ఉన్నాయండి పని. ఆడు కూర్చోండి మా ఒక దగ్గర కూర్చోండి ఏమే కింద కూర్చోరా ఆడు కూర్చో గోడ కాని కూర్చో గోడ కానుకో అమ్మ చదువు రండి రండి రామా రండి అయిపోతున్నాయా అన్ని రసం వద్దాయి పంజాల ఇక్కడ నలుగురు 4 పక్కలు ఎత్తుకొని పిల్లమని తినేసారండి. అసలు సరిపోలేదు అవి. అంటే మాకు తెలియలేదు క్వాంటిటీ, అంటే అవి ఎక్కువ ఉన్నాయి అది చిన్నవి కదా అట్లా తినేస్తారు కదా. సో ఎన్ని ఫ్రై చేయాలని తెలియలేదన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకున్నారులే. ఇక్కడ నలుగురు 4 చేతులతో ఎత్తుకొని పిల్లమని తినేసారన్నమాట. ఆ పానీ నాకు కొంచెం పుల్లగా అనిపించేయండి, వాళ్ళకి పుల్లగా అనిపించలేదు. వాళ్ళకి మాత్రం భలే నచ్చేసాయి. వాళ్ళు కొంచెం పుల్లగా తింటారన్నమాట. సో వాళ్ళకి పుల్లగా అనిపించింది. అయినా ఇంకొంచెం పులుపు తగ్గించుంటే బాగుండేది అనిపించింది. మిగతా అంతా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మసాలా అన్నీ బాగున్నాయి. సో పానీ చేసేటప్పుడు తీసుండాల్సింది, నేను వీడియో తీయలేదు. మళ్ళీ ఇంకెప్పుడైనా చేస్తే తీస్తానులేండి. ఇదండి ఆ రోజుటి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి.